అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 16వ భాగం. రచయిత మోక్ష గారు. అర్జున్ హరిని సీరియస్గా చూస్తూ 6 గంటలకే అటెండెన్స్కి వేసుకొని వెళ్ళిపోయావుగా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆయన నీకు లేడీస్ వాష్రూమ్ దగ్గర పనేంటి? సూటిగా 2 ప్రశ్నలు సంధించాడు అర్జున్. తను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతున్న హరిని చూడగానే విషయం పూర్తిగా అర్థమై అర్జున్ తన పిడికిల్లో హరి చొక్కాన్ని కుదించి పట్టుకొని ఇంకో చేత్తో హరి మొహాన గుద్దాడు. అర్జున్ పిడికిలి ముక్కు మీద తగిలేసరికి హరికి అంత క్లోజ్ ప్యాక్డ్ రూమ్లో చుక్కలు కనిపించాయి. ముక్కులో నుంచి కారుతున్న రక్తం చూసిన దానికి తోడు మధు ఎలా అయినా చేజిక్కించుకోవాలన్న కసితో హరి అర్జున్ మీద తిరగబడ్డాడు. తన గుప్పెట మూసి అర్జున్ మొహాన కొట్టబోతుంటే అర్జున్ అతని చేతిని పట్టుకొని వెనక్కి వెలిపెట్టి డొక్కలో గుద్దాడు. కెవ్వుమని అరిచాడు హరి. అతని అరుపుకి మధుకి కనికరించబుద్ధి కాలేదు. అర్జున్ హరిని కొట్టడం కన్నార్పకుండా చూస్తూనే ఉంది మధు. మధులో ముందున్న భయం బెరుకు తగ్గి ఆ స్థానంలో ఏదో తెలియని తెగింపు, రక్తం వచ్చేలా హరిని కొడుతున్నాడు అర్జున్. ఎంత కొట్టినా అతనిలో ఆవేశం తీరట్లేదు. కాసేపటికి ఆఫీసులో ఎవరివో బూట్లు చప్పుడు. వచ్చింది ఎవరా అని ఆదుర్దాగా చూసింది మధు. రిషి ఆఫీస్లో మూలన నిల్చొని జరుగుతున్నదంతా బొమ్మలా చూస్తున్నాడు. రిషిని చూడగానే జరిగింది కళ్ళ ముందు మెదిలి అన్నయ్య అని వెళ్ళి హత్తుకుంది మధు. ఎప్పుడు ఎడవడం చూడని మధు కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే రిషి గుండెకి నీరైపోయింది. తన మొహంపై కన్నీటి చెమ్మకి అంటుకున్న వెంట్రుకలు వెనక్కి నెట్టి ఏమైందన్నాడు. మధు జరిగింది చెప్పలేక ఎక్కెక్కి పడుతూ ఏడుస్తూ రిషి గుండెలో పొదువుకుంది. కొన ఊపిరితో నేలపై గిలగిలా కొట్టుకుంటున్న హరిని జాలి లేకుండా కొడుతున్న అర్జున్ని చూసి రిషి మధుని వదిలి అర్జున్ని బలవంతంగా వెనక్కి లాక్కొచ్చి ఏమైందో నువ్వైనా చెప్పరా అన్నాడు. వీడు మధుని తన నోటికి చెప్పలేక నేలను ఖర్చుకున్న హరిని కాలుతో తన్నాడు. మధు కావాలంట. మధు మీద చెయ్యి రిషి కళ్ళలోకి చూశాడు అర్జున్. విషయం అర్థమై రిషి కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిలు బిగుసుకుంది. కింద పడి దొర్లుతున్న వాడిని అమాంతం పైకి లేపి చెయ్యెత్తి కొట్టబోతూ ఊపిరి కూడా లేనట్టు నీరసించిపోయిన వాడిని చూసి కొట్టబుద్ధి కాక వదిలేసి చచ్చేలా ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్దామన్నాడు రిషి. రిషి మాటకు మారు మాట్లాడలేదు అర్జున్. ఇద్దరూ కలిసి మధుతో పాటుగా హరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రిషి భుజాన్ని పట్టుకొని చిన్నపిల్లల కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా చూస్తున్న మధుని అర్జున్ చూసి తన చెంపపై వేలుతో చిన్నగా పొడిచి అదేమీ మనసులో పెట్టుకోకు, నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేయన్నాడు. మధు కదంతా ఏదో పీడకలలా పదే పదే కళ్ళ ముందు కదులుతూ ఉంటే అది గుర్తుకొచ్చిన ప్రతి క్షణం వణికిపోతున్న మధుని చూసి రిషి ఉన్నది కూడా మర్చిపోయి మధుని దగ్గరకు తీసుకొని నవ్వినప్పుడు కంటే నువ్వు నవ్వినప్పుడే నేను ఇంకా బాగుంటానన్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇది వరకట్లా ఉండలే నేను అంది మధు. రిషి అర్జున్ దగ్గర నుంచి తన చెల్లిని తీసుకొని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ థ్యాంక్స్, ఈరోజు కనుక నువ్వు లేకపోయి ఉంటే అని రిషి అంటుంటే అర్జున్ రిషి చేయి పట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, మధు బాగా డిస్టర్బ్గా ఉంది, ముందు తనని ఇంటికి తీసుకొని వెళ్ళు అన్నాడు. మధు ఆ మాటకి తలెత్తి కృతజ్ఞతాభావంతో అర్జున్ని చూసింది. అర్జున్ మధు బుగ్గలు పట్టుకుని ఆఫీస్ని హిట్లర్ని మర్చిపోయి ఎంజాయ్ యువర్ డే అన్నాడు. చిన్నగా నవ్వి రిషితో బయటకు వచ్చేసింది మధు. కారులో రిషి పక్కన కూర్చొని రిషి భుజం మీద తల పెట్టి ఈ ఇన్సిడెంట్తో నన్ను ఇంట్లోనే బంధించేస్తారా అంది. తప్పు వాడు చేశాడు, నువ్వు కాదు అన్నాడు రిషి. ఈ విషయం ఇంట్లో చెప్పొద్దన్నయ్య అంది మధు. నాకు తెలియదా అని మధు నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. గోపీనాథ్ గారు ఇప్పట్లో రారని తెలిసిన రిషి కార్ని తన ఇంటికే తీసుకొని వెళ్ళాడు. అది చూసి ఇటెందుకన్నయ్య అని అడిగింది. ఇలాగే వెళ్తే ఇంట్లో డౌట్ వస్తుంది, ఇక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్దామని అన్నాడు రిషి. మధు రిషిని బొడిసిపట్టి ఒంట్లోకి వచ్చి కూర్చుంది. మధు చాలా భయపడిందని అర్థమయ్యి రిషి మధు రూమ్ వరకు తోడొచ్చి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. ఇక తప్పక వాష్రూమ్కి వెళ్ళింది మధు. ఇక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చొని షవర్ ఆన్ చేసి తలారా స్నానం చేసింది. ఒంటి మీద నుండి నీటి బిందువులు జాలు వారుతూ ఉంటే ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన కళ్ళ ముందు మెదిలింది మధుకి. ఆ జ్ఞాపకాలు ఒంటి మీద జారుతున్న నీళ్ళలాగే వాటిని జార విడిచేసింది మధు. స్నానం చేసి డ్రెస్ చేసుకొని బయటికి వచ్చిన మధు డైనింగ్ టేబుల్ దగ్గర రెడీగా ఉన్న డిన్నర్ని చూసి రిషి కోసం వెతికింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. వెనక నుంచి వినిపించిన రిషి గొంతు వెనక్కి తిరిగి చూసింది మధు. రా డిన్నర్ చేద్దామని మధుని దగ్గర తీసుకుంటూ అడిగాడు. ఆకలిగా లేదు అని అంది మధు. ఆ మాట పూర్తి చేయగానే వండిన భోజనాన్ని మధు నోటి దగ్గరికి తీసుకొచ్చాడు. అన్నయ్య అన్నయ్య ఇబ్బందిగా చూసింది మధు. షాపింగ్కి వెళ్ళవా అన్నాడు రిషి. మూడ్ లేదంది. వెళ్తే అదే వస్తుంది, బలవంతంగా
మధు నోట్లో ముద్దు పెట్టాడు. నాకింత ఆస్తుంది, ఇద్దరు అన్నయ్యలున్నారు, నేనేది తలుచుకుంటే అది అయిపోతుంది అనుకునేదాన్ని. కానీ ఈరోజు జరిగిన దాంతో నేను నీ చెల్లిని డాడీ కూతురు అనే కంటే ముందు నేను ఒక మామూలు మనిషిని తెలిసొచ్చింది అంది మధు. కష్టాలకి బాధకి ఆస్తి అంతస్తు అని తేడాలుండవు. జీవితంలో ఒక్కసారి ఇలాంటి రుచి చూడకపోతే మన జీవితమే వ్యర్థం అన్నాడు మధు నోటికి ముద్దని అందిస్తూ. ఏదో ఫార్మాలిటీ కోసం 2 డ్రెస్సులు తీసుకొని కౌసల్య గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ కోసమే పడుకోకుండా హాల్లోనే వెయిట్ చేస్తున్న కౌసల్య గారిని చూసి రిషి కోపంగా, నువ్వింకా పడుకోలేదా మమ్మీ అని అడిగాడు. మీకోసమే కూర్చున్నాను. ఏది సారీ ఎంత బడ్జెట్ పెట్టుకున్నది? ఏమీ లేదులే, 2 తీసుకుంది రిషి చెప్తుంటే మధు మౌనంగా నిల్చోడు చూసి, అలా ఉన్నావే మధుని అడిగాడు. ఏమీ లేదు ముక్తసరిగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న మధుని చెయ్యి పట్టుకొని ఆపి, ఏమీ లేదంటావేంట్రా, మొహం అంతా చూడు ఇలా పీక్కుపోతేను, ఏడ్చావా అన్నారు ఆవిడ. అలా అడగడంతో ఒక్కసారిగా బోరు మంది మధు. దేనికి ఊరికే అలా కన్నీళ్ళు పెట్టని మధు ఆ రోజు అలా ఏడుస్తూ ఉంటే కౌసల్య గారికి కంగారు వచ్చి, ఏమైంది నాన్న అన్నారు రిషితో. ఆఫీస్ లిఫ్ట్లో స్ట్రక్ అయింది మమ్మీ, అందుకే ఇలా ఉంది అని అబద్ధం చెప్పేశాడు రిషి. అయ్యో రామ, ఎంత గండం తప్పింది, ఉండి దిష్టి తీస్తాను అని మధు కళ్ళు తుడుస్తూ అన్నారు. కుదురుగా ఒక చోటు ఉండవు కదా, అందరి కళ్ళు నీ మీదే అని నూనెలో ముంచిన గుడ్డకి నిప్పు అంటించి మధు చుట్టూ 3 సార్లు తిప్పి ఆ బూడిద మధు నుదుటిపై పొట్టు పెట్టి వెళ్ళి పడుకో అన్నారు. మధు 4 అడుగులు వేసి వెనక్కి తిరగకుండానే, నీతోనే పడుకుంటాను మమ్మీ అని అంది. అంత భయపడిపోయావా మధు? అయినా ఆఫీస్లో లిఫ్ట్ పనిచేస్తుందో లేదో కూడా పట్టించుకోవట్లేదా అని రిషిని చూస్తూ అన్నారు. లేదు, సడన్గా పవర్ కట్ అయింది, జనరేటర్ కూడా ఆన్ అవ్వలేదు. అయినా ఎంతసేపు కదా, 10 నిమిషాలు, టైంకి అర్జున్ ఉండబట్టి సరిపోయిందన్నాడు. మన ఇంటిలి పాది వాడికి రుణం ఉండిపోయాంరా అని మధు చెంపపై చేయి వేసి పద పడుకుందామన్నారు. మధు తల ఊపి ఆవిడ వెనకే వెళ్ళింది. ఆ తర్వాత రోజు అక్షిత బలవంతం మీద తనకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళింది. ఎప్పుడు ఏది దాచిపెట్టని మధు జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టుగా అక్షిత చెవిన వేసింది. అది విని, థ్యాంక్ గాడ్, ఎంత గండం తప్పిందే. అయినా ఎవరైనా అబ్బాయి నీ వంక చూస్తేనే నువ్వు ఊరుకునే దానివే కాదు కదా, అలాంటిది మీద చెయ్యేసేంత వరకు నువ్వు ఎందుకు ఊరుకున్నావు అని అంది. అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదే, ఆలోచించేలోపు ఇదంతా జరిగిపోయింది. సమయానికి అర్జున్ లేకపోతే నా బ్రతికి ఏమైపోయేదో ఆలోచిస్తూనే అంటూ చిన్నగా వణుకుతున్న మధు చేయి పట్టుకొని, మధు అయిపోయిన దాని గురించి ఆలోచించకు, అయినా దీనివల్ల ఒక రకంగా నీకు మంచే జరిగింది అని అంది అక్షిత. ఏంటా మంచి? అయోమయంగా అక్షితను అడిగింది మధు. అర్జున్కి నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసింది కదా, అది ఏంటి నువ్వు మాట్లాడేది అంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో హరి గురించి మినహా అర్జున్ చేసిన పనులు గుర్తు చేసుకో, అతను హరిని చితకొట్టుడు కొట్టింది అంది. డోంట్ బీ ఫుల్, ఆ ప్లేస్లో బాధ్యత గల పౌరుడు ఎవరైనా ఇలాగే చేస్తారంది. నిజంగా బాధ్యతతో కొడితే 1 దెబ్బో 2 దెబ్బలో కొడతారు, అంతేకాని ఇలా చచ్చేలా కొడతారా చెప్పు. పోనీ అది వదిలే, హాస్పిటల్లో అతను నీపై చూపించిన కన్సర్న్ అని అంది మధు. మధు ఆలోచనలో పడింది. నిన్న జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోగానే ఒక్కసారిగా సిగ్గు పొడుచుకొచ్చి చంపలు కెంపులయ్యాయి మధుకి. అర్జున్ కోసం చూడొద్దు మధు, వెంటనే ఓపెన్ అయిపో అని అంది అక్షిత. చచ్చేంత సిగ్గేసిద్ది మధుకి ఆ మాట. మధు, ఫస్ట్ టైం నువ్వు సిగ్గుపట్టం చూస్తున్నానే, చాలా బాగున్నావంది. ఊరుకోవే, ముందు నీ ఎంగేజ్మెంట్ సంగతి చూడు అంది తలంచుకొని. ఒక రోజంతా అక్షితతో గడిపిన తర్వాత మధు మనసు కాస్త పడింది. ఆ తర్వాత రోజు ఎంగేజ్మెంట్ సందడి. అక్షితని రెడీ చేస్తూ మధు తన చెవిలో అంటున్న మాటలకి చిన్నగా తనని కసురుకుంటోంది. ఎంగేజ్మెంట్ ఇద్దరు ఒకరి చేతికి ఒకరు ఉంగరాలు తొడుక్కున్నారు. అవన్నీ కంప్లీట్ అయ్యాక అక్షిత గణేష్తో మాటలో పడింది. వాళ్ళ మధ్యలో దూరడం భావ్యం కాదని మధు మిగతా ఫ్రెండ్స్తో కలిసి కబుర్లు చెప్తూ ఉండగా వెనక నుంచి వచ్చి ఎవరో కళ్ళకి చేయడ్డు పెట్టడంతో మధు ఆ చేతులు తడుపుతూ, అక్షిత, గణేష్తో కబుర్లు అయిపోయాయా అని వెనక్కి తిరిగిన మధు వెనక ఉన్న అర్జున్ని చూసి షాక్ అయ్యి, మీరేంటి ఇక్కడ అంది. అక్షిత, నీకు ఎలా ఫ్రెండో గణేష్ నాకు అలాగా, మేమిద్దరం ఒకే పీజీలో ఉండేవాళ్ళం. అర్జున్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, మన ఫ్రెండ్స్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతున్నారు. ఆ తర్వాత మనం అని తడబడుతూ అర్జున్నే చూసింది. మనం అన్నాడు అర్జున్. ఏమీ లేదు, సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎవరో తనని చెయ్యి పట్టుకున్నట్టుగా అనిపించి మధుకి కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. అర్జునే తనని చెయ్యి పట్టుకొని ఆపాడేమోనని భయంగా వెనక్కి చూసిన మధుకి అక్కడ ఉన్న రిషిని చూసి ఊపిరి పీల్చుకొని, అన్నయ్య, నీ గురించి అక్షిత ఎప్పటి నుంచో అడుగుతుంది, ఇప్పుడా వచ్చేది అని అంది. ఏది అక్షిత అన్నాడు. షీ ఈజ్ బిజీ విత్ హర్ ఫియాన్సీ, కమ్ లెట్స్ హ్యావ్ లంచ్ అంది.
పద అని అర్జున్ చూసి రా అర్జున్ అని పిలిచాడు అతన్ని కూడా. ఈరోజు అలా రిషి ఉండడం వల్ల అర్జున్కి తన మనసులో మాట చెప్పే అవకాశం రాలేదు మధుకి. ఆ తర్వాత రోజు వారం వర్జన్ నక్షత్రం అన్నీ చూసుకొని అర్జున్కి తన మనసులో మాట చెప్పేద్దామని బాగా డిసైడ్ అయిపోయింది మధు. అర్జున్కి తన మనసులో మాట చెప్పే ప్రయత్నంలో ఉండగానే ఆ రోజు అక్కడికి రిషి వచ్చాడు. ఎందుకు వచ్చాడా అని ఆసక్తిగా చూసింది మధు. ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలు ఎవరైనా మొలేస్ చేయబడితే వాళ్ళు పడ్డ బాధ సూటిగా చెప్పలేని వాళ్ళకి ఒక లెటర్ బాక్స్ ఏర్పాటు చేశారు. నేను ఈ చెల్లిని నా కోసం నువ్వున్నావు, మరి ఆఫీస్లో చాలామందికి నాలాగా అన్నయ్యలు ఉండరుగా అని నిన్నటి రోజు మధు రిషి అడిగిన మాట గుర్తుకొచ్చింది మధుకి. రిషి చేసిన పనికి తన వంతు స్పందనగా చప్పట్లు కొట్టింది మధు. దాంతో మిగతా వాళ్ళు చేతులు కూడా కలిశాయి. మధు రిషిని చూసి మెచ్చుకోలుగా నవ్వి ఫైల్స్ పట్టుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళింది. తను చేయాల్సిన పని అర్జున్ ద్వారా తెలుసుకొని బయటకు వచ్చేస్తూ, అర్జున్ ఈరోజు మీతో మాట్లాడాలి, ఆఫీస్ అయ్యాక కింద ఆగండి అని అంది మధు వెనక్కి తిరగకుండాని. ఎందుకేంటి అనకుండా సరే అన్నాడు. మధు ముసిముసిగా నవ్వుకుంటూ బయటకు వచ్చేసింది. ఢిల్లీ నుంచి వస్తున్న గోపీనాథ్ గారు రోడ్కి రెండు పక్కల ఉన్న పానీపూరి బండ్లు, దాని చుట్టూ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా కొనుక్కొని మరీ తినడం చూసి, అబ్బబ్బా అసలు ఈ చెత్త ఎలా తింటారో ఏంటో అన్హైజీన్ ప్లేస్లో అని డ్రైవర్తో చెప్పి విసుక్కుంటూ పక్కకు చూస్తున్న ఆయన ఒకచోట మధు అలాగే ఆ పానీపూరిని అమృతంలా సేవించడం చూసి ఒక్కసారి కారు ఆపన్నారు ఆయన. డ్రైవర్ కారు ఆపగానే విండో షీల్డ్ దించకుండా మధునే తీక్షణంగా చూసి కళ్ళజోడు సరిచేసుకుంటూ, అది మన మధునే కదా అన్నారు. అవును సార్ అన్నాడు అతను. మధు అనుకుని కారు దిగి మధు దగ్గరికి వెళ్ళారు. మా ఆయన్ని చూడగానే మధు కళ్ళు పెద్దవి చేసి, డాడీ ఎప్పుడొచ్చారు మీరు అంది. ఇప్పుడే వచ్చాను కానీ ఏంటిది అన్నారు ఆయన. అదా అర్జున్కి పానీపూరి తినాలని ఉంది అంటేను తీసుకొచ్చాను, వెనక ఉన్న అర్జున్ని చూపిస్తూ చెప్పింది మధు. మీరు తింటారా అని అడిగింది. అర్జున్ నువ్వు కూడా తింటున్నావా ఈ వెదవగడ్డిని అని అర్జున్ని చూసి ఆయన మొహం చిట్లించి, మధు నేను నీ కోసం కారులో వెయిట్ చేస్తాను, త్వరగా రా అని వెళ్ళి ఆయన కారులో కూర్చున్నారు గోపీనాథ్ గారు. మధు నువ్వేదో మాట్లాడతావని ఇక్కడికి వస్తే మీ డాడీ దగ్గర నన్ను ఇలా ఇరికిస్తావా అని అర్జున్ అంటూ ఉంటే మధు చేతిలో అర్జున్ ప్లేట్ పెట్టి, మా డాడీ చూస్తున్నారు, ఈలోపు ఈ ఒక్క పానీపూరి తింటూ ప్లీజ్ మేనేజ్ చేయండి అర్జున్ అంది. నేనా? మధు చేతిలో ప్లేట్ వంక చూశాడు. దాన్ని చూడగానే కడుపులో తిప్పినట్టుగా అయింది అర్జున్కి. ప్లీజ్ అర్జున్ బ్రతమాలుతున్న మధుని చూసి కష్టంగా నోట్లో పెట్టుకున్నాడు అర్జున్. అలా మధు 4 ప్లేట్ల పానీపూరి తినేలోపు అర్జున్ చేత అతి కష్టం మీద 4 పూరీలు తినిపించి, ఈరోజు కుదరలేదు, ఇంకొక రోజు కలుద్దామంది. హచ్ అర్జున్ తుబ్బి, కొంచెం హైజీన్గా ఉన్న ప్లేస్కి వెళ్దాం మధు అన్నాడు. అప్పటికే అర్జున్ వాయిస్లో వచ్చిన తేడాను గమనించి సారీ అర్జున్ అంది. నేను జీవితంలో హేట్ చేసే వాటిలో ఫస్ట్ ఉంటుంది ఇది, దాన్ని నా చేత తినిపించావు నువ్వు ఇరిటేటింగ్ టోన్తో అన్నాడు అర్జున్. మధు బిక్కమొహం వేసుకుని అర్జున్నే చూసింది. తనకంతకంటే ఇంకేం చెప్పాలో తెలియలేదు. అప్పటికి అర్జున్కి వరుస పెట్టి 5-6 తుమ్ములు దాకా వచ్చేసాయి. మధుతో ఏ మాట చెప్పకుండానే అక్కడి నుంచి వచ్చేసాడు అర్జున్. చేసేది లేక గోపీనాథ్ గారి కారులో కూర్చుంది మధు. మధు ఇలాంటివి తినాలనిపిస్తే ఇంట్లోనే చేయించుకొని తినొచ్చు కదా అని అన్నాడు ఆయన. ఇక్కడ వచ్చిన టేస్ట్ ఇంట్లో రాదు డాడీ అని అంది మధు. ఇక్కడ దుమ్ము ధూళి కూడా కలుస్తుంది కదా, అందుకే అంత టేస్టీగా ఉంటుందన్నారు ఆయన. మధు అర్జున్ వెళ్తున్న వైపే చూస్తూ ఈ విషయం అన్నయ్యకి చెప్పదు డాడీ అంది. హాస్పిటల్ బయట ఉన్న బెంచిపై రోజీ కూర్చొని చేతిలో రిపోర్ట్స్ను చూస్తూ తన పొట్ట తడుముకుంది. కాసేపటికి చేతు కారు రావడంతో ఆశగా ఆ కారు వంక చూసింది. చేతు కారు దిగిన రోజీ దగ్గర కంగారుగా వచ్చి ఏమైందన్నాడు. ఏమీ లేదు. రోజీ తల అడ్డంగా ఊపి నేను ప్రెగ్నెంట్ అంది. అదిరిపడి తలెత్తి చూశాడు చేతు. మధు పెళ్లి వరకు ఆగాలంటే నేను అవర్షన్ చేయించుకుంటాను, ఆ ప్రాసెస్ కూడా కనుక్కొనే వచ్చాను. ఒక 1/2 అవర్లో మొత్తం క్లీన్ అయిపోతుందంట. హాస్పిటల్కి వెళ్దామా అంది. వద్దు ఇంటికి వెళ్దాం. రోజు చేయి పట్టుకున్నాడు. బాల్కనీలో కూర్చొని వచ్చి పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తింటున్న మధు చేతు రోజుని చూసుకుని సరాసరి ఇంటికే రావడం చూసి ఏదో తేడాగా అనిపించి చేతిలో ప్లేట్తో సహా కిందకు వచ్చేసింది మధు. ఇద్దరూ కలిసి రావడం కౌశల్య గారికి కూడా అనుమానం వచ్చి చైతు టైం కాని టైంలో ఇంటికి వచ్చావేంటి కొంచెం సీరియస్గానే అడిగారు. ఆవిడలా అడగడంతో రోజీకి భయం వేసి చేతు చేయిని గట్టిగా పట్టుకుంది. వాళ్ళిద్దరి చనువు చూసి ఇంకా కళ్ళు పెద్దవి చేశారు ఆవిడ. మమ్మీ ఇతను రోజీ, నీకు తెలుసు కదా షీఈస్ ప్రెగ్నెంట్. మధు చేతిలో మామిడికాయలు ఉన్న ప్లేట్ కింద వదిలేసింది మధు. గొల్లుమని వచ్చిన సౌండ్కి రోజీ ఉలిక్కిపడి చేతు వెనక్కి నిల్చుంది. కౌసల్య గోపీనాథ్ గారి అరుపుకి కౌసల్య గారు పళ్ళు పడపడా నిరుతూ వచ్చాక చెప్తాం ఈ పని అని గొనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా ఇంటి మధ్యలో ఇద్దరిని తప్పు చేసిన వల్ల నిలబెట్టేసరికి మధుకి పాపం అనిపించి రోజీ దగ్గరికి వెళ్ళి నిల్చుంది. రోజీ మధుని ఫేస్ చేయలేక తలంచుకొని నిలబడితే మధు రోజీ చేయి పట్టుకొని తనని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి
పనమ్మాయికి వాటర్ తీసుకురామని పురమాయించింది. కౌసల్య గారి గురించి ఆలోచిస్తూ భయపడుతున్న రోజీని చూసి మధు తన పక్కనే కూర్చొని, కంగారు పడొద్దులే, మమ్మీకి కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు బంగారం అని ధైర్యం చెప్పి అయోమయంగా నిల్చొని మన చేతులు చూసి, అన్నయ్య నువ్వు చాలా అమాయకం అనుకున్నానురా. నువ్వు రిషి అన్నయ్యనే స్పీడ్గా ఉన్నావు కదరా, తననే మించిపోయావని కన్నుగీటుతూ అడిగింది మధు. ఆ మాట చచ్చేంత సిగ్గుతో తలంచుకుంది రోజీ. వదిలా, నువ్వు చేసిన తప్పేం లేదు, ఇంకెందుకు తలంచుకోవడం అని రోజీని స్థిమితపడేలా చేసి, ఇంతకీ ఇప్పుడు ఎన్నో నెల అని అడిగింది మధు. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ మధుని ఇష్టపడుతున్నాడా? అందుకే మధు అర్జున్కి ఇష్టం లేకపోయినా తను చెప్పింది చేస్తున్నాడా? మరో పక్క చైతు రోజుల సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.